అగ్నోషియా. అగ్నోషియా అంటే ఏమీ తెలియనటువంటి స్థితి. ధ్యానంలో సమాధి అని మన భారతీయులు అంటారు. ఆ స్థితిని అగ్నోషియా అంటారు. ధ్యానం సృష్టించే స్థితి అగ్నోషియా. ఎప్పుడైతే ధ్యానంని జ్ఞానాన్ని మొత్తం అంతా కూడా కాల్చి బూడిద చేసి నిన్ను పూర్తిగా భారరహితం చేస్తుందో, తేలికపరుస్తుందో, పర్వతాలని నీ తల మీద నుంచి దించి హాయిని కలగజేస్తుందో, నిన్ను గొప్ప నిశ్శబ్దంలో నిలుపుతుందో, నిన్ను పసివాడిలాగా గొప్ప ఆశ్చర్యంలో నింపుతుందో దాన్ని భారతదేశంలో సమాధి అంటారు. సమాధి అంటే అన్నీ పరిష్కరింపబడ్డాయి అని అర్థం. ఎక్కడ ఎలాంటి ప్రశ్న జవాబు సంశయము ఎటువంటి సమాధానాలు ప్రశ్నలు లేనటువంటిది. కేవలం సంపూర్ణ నిశ్శబ్దం. ఎలాంటి విశ్వాసము సందేహము ఉండదు. డయోనియా దీన్ని అగ్నోషియా అని అన్నారు. ఇది మార్మికవాదంలోని అంతిమ విరోధాభాసం. వ్యక్తి తెలియని తలం నుంచి తెలుసుకోవడం ద్వారా దాన్ని వదులుకోవడం. అన్ని జ్ఞానాల కన్నా తెలుసుకోకపోవడం అనేది గొప్ప మహాజ్ఞానం. మనకి యూనివర్సిటీల్లోనూ ఇంకా అనేక మంది పండితులు మనకి అనేక రకాలైనటువంటి జ్ఞానాలని ఇస్తారు. అయితే సరైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క సన్నిధిలో బుద్ధిని భూమిలో అడుగు పెట్టడం అంటే విద్యాలయాల కంటే వ్యతిరేకత. యూనివర్సిటీల్లో వ్యక్తి ఎంతో జ్ఞానాన్ని సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు, పోగు చేసుకుంటా ఉంటాడు. కానీ ఈ అగ్నోషియా అనేది సరైన ఆధ్యాత్మిక గురువు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. బుద్ధ భూమిలో తెలుసుకోకపోవడం అనేది మరింతగా ఉంటుంది. ఒక దశకు చేరుకునేసరికి ఇంకా తెలుసుకోవలసినది ఏమీ ఉండదు. దీనినే ఉపనిషత్తులు అనేక విధాలుగా మనకి బోధిస్తూ ఉన్నాయి. వీనిని మనం సాధన చేయటం ఎంతో అవసరమై ఉన్నది. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.